ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీకి 6 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. మోదీ చంద్రబాబు జోడీతో రాష్ట్రం మూడింతల వేగంగా పురోగమిస్తుందన్న అమిత్ షా. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయం పట్ల చంద్రబాబు పవన్ హర్షం. నదుల అనుసంధానానికి సహకారం అందించాలని అమిత్ షాకు విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి. హైదరాబాద్ లో 450 కోట్లతో ఐటీ పార్క్ నిర్మిస్తామన్న క్యాపిటల్ ల్యాండ్. ఈ నెల 26న ప్రారంభించే పథకాలపై అపోహలొద్దన్న తెలంగాణ మంత్రులు. లబ్ధిదారులను గ్రామ సభల్లోనే ఎంపిక చేస్తున్నట్లు స్పష్టీకరణ. దేశంలో ఓటింగ్ ప్రక్రియను ఈసీ ఆధునికీకరించిందన్న ప్రధాని మోదీ. పోలింగ్ ను నిష్పాక్షికంగా నిర్వహిస్తూ నిబద్ధత చాటుకుందని వెల్లడి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి. బంగ్లాదేశీయుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు. 5 రోజుల కస్టడీ విధించిన బాంద్రా కోర్టు. ఇజ్రాయెల్ గాజా మధ్య అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం. విడుదల చేసే బందీల పేర్లు వెల్లడించిన హమాస్. ఖాన్ యూనిస్ లో సంబరాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించేందుకు చంద్రబాబు వెనుక ఓ పర్వతంలా ప్రధాని మోదీ ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ చంద్రబాబు జోడీ మూడింతల వేగంతో ఏపీని పురోగమింప చేస్తుందని ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో భరోసా ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న సాయంతో ఏపీ వెంటిలేటర్ పై నుంచి బయటపడిందన్న చంద్రబాబు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. వైసీపీ విపత్తు నుంచి ఏపీని ఎన్డీఏ కాపాడిందన్న పవన్ కళ్యాణ్ 6 నెలలుగా కేంద్రం ఇస్తున్న అండకు రుణపడి ఉంటామన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి నూతన ఎన్ఐటీఎం భవనంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాంగణంలో వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విన్యాసాలను తిలకించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు దేశంతో పాటు విదేశాల్లో కూడా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందిని కాపాడారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ ఎన్ఐడీఎం కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తుందన్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తు అని తెలిపిన అమిత్ షా ఆ విపత్తు నుంచి ఏపీని రక్షించేందుకు ఎన్డీఏ వచ్చిందని తెలిపారు. डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है. मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ద్వారా 2028లోపు నీళ్లు పారిస్తామన్న అమిత్ షా ఆంధ్రుల ఆత్మ గౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు. विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है वो सुनिश्चित हो गया है. केंद्र की नरेंद्र मोदी सरकार आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं. ఎన్నికల సమయానికి వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో బయటపడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానానికి సాయం అందించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. స్టేట్
As an election, sir, was an ventilator. As a doctor, you gave oxygen. Now we are out of ventilator, sir. We are still patients, but out of ventilator. Always center is helping us in a big way, but some more hand holding is required from center, sir. Godavari, Krishna, we are able to link it to rivers. We wanted to link Godavari to Penna, Polavaram to Banakacharla. If we won't do now, we may not do forever. So my request to Honorable Prime Minister, find a way. We are also working, even different models we are working, public-private partnership also. Then private partners will, one or two private partners will help and government will invest. Finally, we will repay that money, wealth will be created. So that is one project I am requesting Honorable Home Minister to help us. గత 5 ఏళ్లలో ఏపీకి వచ్చిన విపత్తును ఎన్డీఏ సర్కార్ తప్పించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. The last 6 months, the kind of support was given to the state. We are truly grateful. Home Mantri garu తెలియజేసిన అందరికి, including at a panchayat level, కూడా disaster management, people preparedness ఉండాలి అనేది. We will take forward your suggestions, sir. We will make every gram panchayat there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we will take the help of this institute. కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన అమిత్ షాకు చంద్రబాబు ఇతర నేతలు వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్కు మోదీ సర్కార్ అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. విజయవాడ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ నేతలకు సుమారు గంటన్నర పాటు అమిత్ షా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హైందవ శంఖారావం సభ విజయం పట్ల బీజేపీతో పాటు విశ్వ హిందూ పరిషత్ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. సమావేశంలో తిరుమల తొక్కిసలాట ఘటనపై చర్చ జరగగా దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థపై జగన్ అసత్యాలతో బురద చల్లుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను సీఎం చంద్రబాబు సరిదిద్దుతున్నారని గుర్తు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీలకు సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పీఎం కుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలని మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. 450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మించాలని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయించింది. సీఎం నేతృత్వంలోని బృందంతో ఈ మేరకు అంగీకారం కుదిరింది. మరోవైపు సింగపూర్ నదిలో ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి అక్కడి నీటి నిర్వహణ, నది పునరుజ్జీవనానికి అనుసరించిన పద్ధతుల్ని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన చివరి రోజు పెట్టుబడుల వేట కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో 450 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్ లో 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్కును అభివృద్ధి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్, ఎవ్యాన్స్ హైదరాబాద్, సైబర్ పెరెల్ వంటివి క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెక్ పార్క్ 2వ దశ నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రారంభించి 2028 కల్లా పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తోంది. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం ఈ గ్రూప్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ వ్యాపార వృద్ధిలో దూసుకెళ్తోందని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు తెలిపారు. తర్వాత సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం బృందం ఇండియన్ ఓషియన్ గ్రూప్ సీఈఓ ప్రదీప్, డీబీఎస్, బ్లాక్ స్టోన్, మైన్హార్డ్ కంపెనీల ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. అంతకుముందు సింగపూర్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి నదిలో బోటు ప్రయాణం చేశారు. నదీ పునరుజ్జీవనం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను పరిశీలించారు. అధునాతన భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులను తెలుసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలోనూ సింగపూర్ పద్ధతులను అనుసరిస్తామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింగపూర్ పర్యటన ముగించుకున్న సీఎం బృందం అక్కడి నుంచి దావోస్ వెళ్లనుంది.
ఈ నెల 26న మొదలు కానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని తెలంగాణ మంత్రులు వెల్లడించారు. ఈ పథకాలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలకు సూచించారు. 3 పథకాల అమల్లో ఆటంకాలు లేకుండా చూడాలని గట్టు మైసమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ సైదుల్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఉత్తమ్ రేషన్ కార్డు లేని అర్హులు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాగు భూములకు షరతులు లేకుండా ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మదిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని, ఇందులో అపోహలు పెట్టుకోవద్దని భట్టి స్పష్టం చేశారు. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్ట్ తయారైంది, ఈ లిస్ట్ ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి అందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మరి వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటలు గడవక ముందే బ్యాంకు రుణభారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ మృతి చెందాడని హరీష్ రావు ఆరోపించారు. నిన్న కూడా బ్యాంకులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రుణమాఫీ పూర్తిగా చేశామన్న సీఎం రేవంత్ రెడ్డికి బ్యాంకు అధికారుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అటు ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు తెలిపారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్లెలు, పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని, 20 రోజుల పని దినాల నిబంధన తొలగించాలని కోరారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి బకాయిలు తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎక్స్లో డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలపై హరీష్ రావు వ్యాఖ్యలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బు చెల్లించకుండా 730 కోట్ల మేర బకాయిలు పెట్టి పోయారని మండిపడ్డారు. ప్యాకేజీల ధరలను సైతం పెంచలేదని మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరిస్తోందని తెలిపారు. పాత బకాయిలతో కలిపి 1130 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు చెల్లించామన్నారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నామని, ప్యాకేజీలను సైతం రివైజ్ చేసి 22% పెంచామని గుర్తు చేశారు. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రస్తావించిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎక్స్లో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించి ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతిక శక్తితో ప్రజల ఓటింగ్ శక్తిని ఈసీ మరింత పెంచిందని కొనియాడారు. నిష్పాక్షికమైన పోలింగ్ ప్రక్రియలో నిబద్ధతను కూడా చూపిందన్నారు. 118వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రధాని మాట్లాడారు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రిపబ్లిక్ డే దృష్ట్యా ముందుగానే వచ్చిందని చెప్పారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకోనుందని ప్రధాని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ తో పాటు అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలతో సహా కొంతమంది సభ్యుల ఆడియో క్లిప్లను ప్రధాని వినిపించారు. వారు ప్రోత్సహించిన విలువలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాతల ప్రేరణతో వారు గర్వపడే భారత్ను నిర్మించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ప్రధాని తెలిపారు. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకునే ఉత్సవమని వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ తొలి ప్రైవేట్ ఉపగ్రహం కాన్స్టలేషన్ ఫైర్ ఫ్లైని విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు. పేదల హక్కులు, శ్రేయస్సు కోసం వైట్ షర్ట్ ఉద్యమం చేపట్టనున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పేదలను పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక వీడియోను రాహుల్ గాంధీ పోస్టు చేశారు. ఆర్థిక సమానత్వంపై నమ్మకం ఉన్నవారు, ఆర్థిక అసమానతలను వ్యతిరేకించేవారు, సామాజిక న్యాయం కోసం పోరాడేవారు, దేశంలో శాంతి, స్థిరత్వం కోరుకునేవారు తెల్ల చొక్కాలు ధరించి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం పేదలు, శ్రమజీవులను గాలికొదిలేసి కొందరు క్యాపిటలిస్టుల కోసం
మాత్రమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. అందువల్లే దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశం కోసం రక్తం స్వేదం చిందిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. వారికి న్యాయం, హక్కులు దక్కేలా గళం విప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాహుల్ గాంధీ ఎక్స్లో వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసోంలో కేసు నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్యం పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో అశాంతిని కలిగించడంతో పాటు వేర్పాటువాద శక్తులను రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని చాటియా పేర్కొన్నారు. కానీ ఆయన అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణ్యానికి బొమ్మ, బొరుసు లాంటివని, గతంలో తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్ కు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణలో త్వరలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారని, అయితే 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదో నిరుద్యోగులకు చెప్పి తెలంగాణకు రావాలన్నారు. తెలంగాణలో జవాబుదారీ పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా, ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి నష్టానికి, దోపిడీకి ఎవరైనా బాధ్యులంటే ఈ 2 పార్టీలే. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణటువంటి పరిపాలన వస్తుంది. నార్త్ సిటీ కారిడార్లపై హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు దృష్టి పెట్టారు. పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట వరకు సాగే మెట్రో రైల్ డిపిఆర్ తయారీకి క్షేత్రస్థాయి అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ మేరకు 2 కారిడార్లను ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. మెట్రో లైన్కు ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను గుర్తించి అధికారులకు పలు సూచనలు చేశారు. మేడ్చల్, శామీర్పేట కారిడార్లు కొంత దూరం వెళ్లాక విడదీసి జేబీఎస్ వద్ద 2 మెట్రో కారిడార్లుగా వెళ్లనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో ఎండీ తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. దీనివల్ల బేగంపేట విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్మెంట్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భూగర్భ అలైన్మెంట్ ను తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నివారించి ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలు అంచనా వేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ చేరుకునే ప్రజలకు అనుగుణంగా జేబీఎస్ ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడేనని, పార్టీ నాయకత్వం ఆయన పేరును పరిశీలించాలని మరో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదురుదెబ్బలు, అవమానాలు ఎదుర్కొన్న లోకేష్ యువగళం పాదయాత్రతో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని గుర్తు చేశారు. మరోవైపు లోకేష్ కష్టాన్ని గుర్తించాలని తెలుగు తమ్ముళ్లు కోరుకోవడంలో తప్పే ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా గుంటూరులో కొకైన్ డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది. శ్యామలనగర్ వద్ద 3 యువకుల నుంచి 8.5 గ్రాముల కొకైన్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్ల చెరువుకు చెందిన షేక్ దాదావలి, షేక్ ఖాసింపీరా, సంపత్ నగర్ కు చెందిన సమీర్ బాజీ అనే 3 అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బంది వారి నుంచి 7 కొకైన్ ప్యాకెట్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో గ్రాము కొకైన్ 10 నుంచి 20 వేలకు అమ్ముతుండగా గుంటూరులో నిందితులు 3 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏపీలో ఇప్పటి వరకు కొకైన్ కేసులు నమోదు కాలేదన్న ఆయన డ్రగ్స్ కట్టడికి ఈగల్ టీంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ట్రంప్ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడ 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. విడుదల చేసే 3 బందీల పేర్లను హమాస్ ప్రకటించడంతో ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తొలుత బందీల పేర్లను హమాస్ ప్రకటించకపోవడంతో స్థానిక కాలమానం ప్రకారం 8:30 నుంచి అమల్లోకి రావాల్సిన ఒప్పందం 3 గంటలు ఆలస్యమైంది. 3 ఇజ్రాయెల్ బందీల పేర్లను హమాస్ విడుదల చేసే వరకు ఒప్పందం అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అందుకు అనుగుణంగానే గాజా పట్టీపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేయగా 8 మంది మృతి చెందారు. ఉత్తర మధ్య గాజాలోని హమాస్ మౌలిక వస్తువులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తర్వాత హమాస్ బందీల పేర్లు ప్రకటించగానే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా గాజా వాసులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఖాన్ యూనిస్ నగరంలో పాలస్తీనా జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో 30 ఏళ్ల బంగ్లాదేశ్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 5 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చాడని పోలీసులు తెలిపారు. ఓ లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా గోడ్బందర్ రోడ్డులోని హిరానందిని ఎస్టేట్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడపట్టి థానేలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తొలుత విజయ్ దాస్గా, తర్వాత బిజయ్ దాస్గా, ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. నిందితుడి జనన ధృవీకరణ పత్రం ఆధారంగా బంగ్లాదేశ్ వాసిగా ధృవీకరించారు. ముంబైలో 6 నెలలుగా ఉంటున్నాడని, చిన్న ఉద్యోగాలతో పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అటు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసుకు సంబంధించి ఛత్తీస్గఢ్లోని దుర్గు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు వదిలిపెట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోని ఓ గుడారంలో చెలరేగిన మంటలు కొద్దిసేపు కలకలం రేపాయి. సిలిండర్లు పేలి పెద్ద ఎత్తున వ్యాపించిన మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సెక్టార్ 19 వద్ద గీతా ప్రెస్ గుడారంలో సాయంత్రం 4:30 గంటలకు 2 సిలిండర్లు పేలడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ప్రయాగ్రాజ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు. మంటలు సమీపంలోని 18 గుడారాలకు వ్యాపించాయని చెప్పారు. దగ్గరలో ఉన్న 15 అగ్నిమాపక శకటాలు వేగంగా ఘటనాస్థలికి వెళ్లి మంటల్ని అదుపులోకి తెచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై మహాకుంభమేళా నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.